లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దేశంలో లోకసభ ఎన్నికల ఫీవర్ రోజు రోజుకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, లోకసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండడంతో అక్కడ నాయకులు చాలా బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిమిషం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఫుల్ బిజీ షెడ్యూల్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. కర్ణాటకలోని లోకసభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ లోకసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ, జేడీఎస్ పార్టీలు సవాల్ విసిరాయి. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ, బీడీఎస్ పార్టీలు అనేక వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న లోకసభ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. కర్ణాటకలోని తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక బీజేపీ నాయకులను మాస్టర్ ప్లాన్ చేశారు. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ను కర్ణాటక రాష్ట్రానికి బీజేపీ ఆహ్వానిస్తుంది. ఏప్రిల్ 17వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న 4 నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో 28 నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు, పలు వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 17న రాష్ట్రానికి వస్తున్నారని, బీజేపీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న లోకసభ నియోజకవర్గాలైన రాయచూర్, బళ్ళారి, చిక్బల్పూర్, బెంగళూరు సౌత్ లోకసభ నియోజకవర్గంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.